ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలో గడపడం, పోయిన సంవత్సరము మనము ఏ అయితే బలహీనతలతో మనము దేవుని సన్నిధికి వచ్చామో వాటిని విడిచిపెట్టి క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాలన్న ఆలోచనతో వచ్చిన వారు కొందరైతే, ఆ ఆలోచనలు కూడా లేనివారుగా మరికొందరు దేవుని సన్నిధిలో గడపాలన్న ఆలోచనతో మాత్రమే వచ్చిన వారు మరికొందరు ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సర ఆది నుండి సంవత్సర అంతము వరకు ఆయన కనుదృష్టి మనందరి మీద ఉంచి ఆయన బలిష్టమైన రెక్కల కింద మనలందరినీ భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి తన కంటికి రెప్పవలే మనల్ని కాపాడి, ఇదిగో నువ్వు ఆయన మాట విన్నా ఆయన మాట వినకపోయినా తన ప్రేమను నీ మీద చూపిస్తూ, తన కృపను నీ మీద చూపిస్తూ, తన దయను నీ మీద ఇంకా చూపిస్తూ మరొక సంవత్సరాన్ని కూడా నీకు దయా కిరీటంగా ధరింపచేస్తున్నాడు దేవుడు. అయితే మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నాడని మనము సంతోషిస్తున్నాము. కానీ దేవుడు ఆ ఆయుష్ను ఎందుకు ఇస్తున్నాడో, మన బ్రతుకులో ఈ కాలాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడో ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, ఆయన మనస్సును అర్థం చేసుకోనకుండా దేవుడిస్తున్నటువంటి ఆయుష్కాలాన్ని, ఒకనాడు ధనవంతుడు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని తనకు నచ్చినట్టుగా బ్రతికినట్టుగా, ఈనాడు మనమందరము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నామండి. ఈ మాట కాదనే ధైర్యం ఎవరికైనా ఉందా? ఒకనాడు ధనవంతుడు ఎలాగూ తనకిష్టమైనట్టుగా బ్రతికాడో దేవుడిచ్చిన ఆయుష్కాలంలో, ఈనాడు మనము కూడా అలానే బ్రతుకుతున్నాము. కానీ మనం అలా బ్రతకడం లేదన్న భ్రమలోనికి సాతానుడు మనల్ని తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సంవత్సరం అంతా నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావా, లేదా దేవుని ఇష్టాన్ని ఏమైనా నెరవేర్చావా? దేవుడు నీకు ఇంత గొప్ప ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఎంత విలువైన కాలాన్ని దేవుడు నీకు దయగా, కిరీటముగా దయతలిచి ఆయన మన నెత్తి మీద పెడితే, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనము వ్యర్థంగా బ్రతుకుతున్నాం. మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం, మనకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నాం. దయచేసి అలా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుడే నీ ఆయుష్ను తీసివేస్తే నీ పరిస్థితి ఏంటిదో, నువ్వెక్కడికి వెళ్తావో ఒక్కసారి ఆలోచిస్తే, ఈ దినమే మన ముగింపు అన్న ఆలోచన నీ మదిలో ఉంటే, నీకు ఈ లోకాన్ని అనుభవించాలన్న ఆలోచన నీ మదిలోనికి ఒక్క నిమిషం కూడా రాదండి. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? ఈ లోకాన్ని అనుభవించాలన్న ఆలోచన కలిగి ఈ లోకములో మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాము. కానీ ఆ దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అంటే ఆ దేవుని బలం మనం అందరము పొందుకోవాలి. ఆ బలం పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చి ఆ బలం పొందుకొని దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తానని మీరు ఒకవేళ సిద్ధపడితే, దేవుని వాక్యాన్ని మీరందరూ జాగ్రత్తగా విని ఆయన మాటలను ఓపికతో వినాలి. ఎలా వినాలి? మనం ఒక టైం పెట్టుకుంటాం. అంటే దయచేసి తప్పుగా అనుకోకని, టైంకే ముగించేస్తాను. అంటే మీకు ఒక మాట చెప్తున్నాను, ఇలా అన్నాడు కాబట్టి
టైం చూసుకోవడానికి మీరు అనుకోకండి, ఆలోచించండి. అర్థమైందా? మనం ఒక టైం పెట్టుకుంటాము, ఈ టైంలోనే దేవుని మాటలు వినాలన్న ఈ దయ్యపు మైండ్ మీ మనసులో నుండి తీసేయండి ఫస్ట్. అర్థమైందా? ఈ సమయంలో మాత్రమే వినాలి. ఆ సమయం అయిందనుకో అంతేగా, వాక్యం వినరుగాక వినరు. అలాంటి మనసు, అలాంటి దుష్ట మనసు మనలో ఎవ్వరికీ ఉండకుండా ఒకసారి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఓపికతో దేవుని వాక్యాన్ని వింటే బైబిల్లో వ్రాయబడింది, మంచి నేలను విత్తబడిన వారు ఎవరంటే చెప్పండి? వాక్యము విని అంగీకరించి ఓపికతో ఫలించువారు, దాని ప్రకారం బ్రతికేవారు. అంటే ఫలించాలంటే ఏం కావాలి? ఓపిక ఉండాలి. కాబట్టి దేవుని మాటలు వినాలంటే కూడా ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపికతో విందాం. దేవుడు మనతో ఏం మాట్లాడతాడన్న ఆశ కలిగి మనము దేవుని మాటలు వింటే దేవుడు అనుగ్రహించే బలము ఎంత గొప్పదో ఈ దినం మనం చూసే దేవుని సన్నిధిలో నుండి వెళ్తాం. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం ఏదైతే బలహీనతల నుండి మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టామో, ఈ సంవత్సరము కూడా అవే బలహీనతలు మన బ్రతుకుల్లో ఉన్నాయంటే ఆ బలహీనతలను జయించే శక్తి, ఆ బలము నీలో నాలో లేనట్టే కదా. అవునా కదా? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, పాపము చేయొద్దు అనుకుంటారు కానీ పాపము మానకుండా చేస్తారు. ఉన్నారంటారా లేరంటారా? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఇక నుండి ఏ పాపము చేయొద్దు అని నేను అనుకుంటాము, కానీ అవే పాపాలు మరలా కంటిన్యూ చేస్తాం. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయండి. ఎంత భయంకరమైన అలవాటు అంటే, కొందరికి తాగుడు అలవాటు ఉంటుంది. అది ఎంత భయంకరమైన అలవాటు అంటే, ఎంత తాగొద్దు అనుకున్నా ఎవ్వరు లేనప్పుడు మన తను 100 రూపాయలు ఉన్నాయనుకో, అటు ఇటు చూస్తారు. ఏం చేద్దాం, 100 రూపాయలతో ఏం చేద్దాం, పోయి మందు తాగుదామని ఈ ఆలోచనలో ఉండే. అంటే ఒక మందు అలవాటే కాదు, ఎన్నో చెడ్డ అలవాట్లు ఈనాడు మనుషుల్లో ఉన్నాయి. ఒక్కసారి చెప్పండి, నాలో ఏ చెడ్డ అలవాటు లేదన్న వారు ఒక్కసారి మీ కుడి చేతులు లేపండి. ఏమనుకోను, ఆలోచించండి. నాలో ఒక్క చెడ్డ ఆలోచన కూడా, ఒక్క చెడ్డ అలవాటు కూడా, ఒక్క చెడ్డ పని కూడా నేను చేస్తలేదు అన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేతులను పైకి లేపండి. అంటే మనలో ఈ బలహీనతలు ఉన్నాయి, మనలో ఈ చెడు ఆలోచనలు ఉన్నాయి, మనలో ఈ చెడ్డ గుణాలు, చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయి. వాటిని నువ్వు జయించకపోవడానికి గల కారణం ఏంటిదో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒకవేళ జాగ్రత్తగా దేవుని వైపు చూస్తే దేవుడు మాట్లాడే మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో, ఆయన మనల్ని బలపరచడానికి ఏం చేస్తున్నాడో, ఆయన మనలను బలపరచకపోతే మనము ఏమి చేయలేమన్న విషయాలు ఈ దినము మనము నేర్చుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, మిమ్మల్ని ఒక విషయంలో మెచ్చుకుంటాను. ఏ విషయంలో అంటే, ఈ దినం చూస్తుంటే ఎంతో మంది త్రాగుచు తినుచు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే పరిస్థితి. అర్థమైందా? ఈరోజు మందు దాగని వాళ్ళు చాలా తక్కువ అండి. ఆలోచించండి, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. అసలు మీకు తెలుసో తెలియదో కానీ ఈరోజు జరిగినంత పాపము ఒక తాగుడే కాదు, ఈరోజు జరిగినంత పాపము సంవత్సరంలో ఎప్పుడు జరగదంట. అంత భయంకరమైనటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు అన్నీ ఈరోజే జరుగుతాయంట. అర్థమైందా? ఆ బ్యాచ్లో, ఆ గుంపులో మీరుండకుండా దేవుని సన్నిధిలో ఆనందించడానికి వచ్చారు. మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎరుగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా కొరకు, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతనమైన బలాన్ని పొందుతారంట. దేని కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుతారు? దేవుని కొరకు ఎదురు చూచువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు మరికొన్ని క్షణాల్లో వచ్చే నూతన సంవత్సరం గురించి ఎదురు చూసేవారు కాదు. అర్థమైందా? ఇప్పుడు చాలామంది చేసే పని ఏంటిదంటే, పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే పరిస్థితిలో పార్టీ చేసుకుంటున్నారు. అవునా కాదా? అలాంటి లోకములో, అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాము. అలా కొత్త సంవత్సరం కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారన్న మాట వ్రాయబడలేదు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితములో నూతనమైన బలాన్ని పొందుకుంటారు, నూతనమైన బలాన్ని పొందుకుంటారు అన్న మాట దేవుడు రాయిస్తున్నాడంటే ఆలోచించండి. అంటే ప్రతి మనిషికి బలం అవసరము. అవునంటారా కాదంటారా? ఇప్పుడు తిన్న బలము, ఇప్పుడు తినడం ద్వారా వచ్చే బలము ఎంతసేపు ఉంటుంది చెప్పండి? కొంతసేపే ఉంటుంది. మరలా తింటాం. ఎందుకు? బలాన్ని పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందుకోవడానికి మనం మరలా తింటుంటాము. ఎందుకంటే బలాన్ని పొందుకోవడానికి. బలాలు రెండు రకాలుగా మనకు కనబడుతున్నాయి. ఒకటి శారీరక బలం, రెండోది ఆత్మబలం, ఆత్మీయకమైన బలం. అర్థమైందా? ఒక సందర్భంలో అంటాడు, శరీరము బలహీనమే కానీ ఆత్మసిద్ధమే అన్న మాట యేసు ప్రభు గెత్సెమనే తోటలో మాట్లాడిన సందర్భము మనకు కనబడుతుంది. ఎందుకంటే శరీరము బలహీనమవుతుంది కానీ ఆత్మ మాత్రం సిద్ధంగా ఉందంటే బలంగా ఉంది అన్నమాట మనకు అర్థం కావాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అదే ప్రకారంగా మీరు తీయనవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం 17వ వచనంలో మనం ఆలోచిస్తే, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు మాత్రం ఏమవుతున్నాడంట? దినము నూతన పరచబడుచున్నాడు అన్నమాట అక్కడ వ్రాయబడింది. అర్థమైందా? బాహ్య పురుషుడు ఏమవుతాడు? నువ్వెంత భోజనం పెట్టినా, నువ్వెంత ఆహారం పెట్టినా అది బలహీనం అవుతూనే ఉంటుంది. కానీ ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దినము నూతన పరచబడుతూ నూతన బలము పొందుకుంటుంది. కనుక శరీరము కృంగిపోయినా, కృషించిపోతున్నా, మృతతుల్యమైపోయినా, మరణించినా కానీ మేము కృంగిపోము, బాధపడము అని భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఆలోచించండి. శరీరము కొరకు మనం ఆలోచిస్తున్నాము కానీ ఆత్మను దైవికంగా దేవునిలో బలపరుచుకోవాలన్న ఆలోచన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఆత్మ దినము నూతన పరచబడాలంట, నూతన బలం పొందుకోవాలంట. ఆత్మ నూతన బలం పొందుకోవాలన్నా, మనము నూతన బలం పొందుకోవాలన్నా ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఎవరి కొరకు ఎదురు చూడాలి? యెహోవా కొరకు
ఎదురు చూడాలి. అప్పుడే నువ్వు ఏమవుతావంట, నూతన బలాన్ని పొందుకుంటావు, ఒక క్రొత్త శక్తిని పొందుకుంటావు, తెలియని ఒక మహాశక్తిని నువ్వు పొందుకుంటావు అన్నమాట బైబిల్లో కనబడుతుంది. ఎగ్జాంపుల్గా ఒక ఆమెను మేము ముందు పెడతాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, సమూయేలు ఇది ఇలానే పెట్టండి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయములో మనకు 1వ వచనములో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. మరియు హన్నా ఇలాగు విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అన్న మాట మాట్లాడుతుంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అన్న మాట ఇక్కడ హన్నా గారు మాట్లాడుతున్నారంటే మీరు ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఉంది ఇక్కడ. హన్నా గారి యొక్క పరిస్థితి ఏంటిదో మనందరికీ తెలుసు కదా. హన్నా గారి యొక్క పరిస్థితి ఏంటిదో మనకు తెలుసు కదా. ఏంటి చెప్పండి? ఆమెకు ఏం లేరు చెప్పండి, ఎవరు లేరు? ఆమెకు సంతానము లేరు, పిల్లలు లేరు, అవునా కదా. పిల్లలు లేని వారిని ఒకప్పుడు ఎంత నీచంగా చూసేవాళ్ళో తెలుసా అండి? ఎంత నీచంగా చూసేవాళ్ళంటే శుభకార్యాలకే రానిచ్చేవారు కాదు. ఎందుకంటే లోకం అనుకునే మాట, నేనన్నమాట, ఈమె గొడ్డుది. ఇప్పుడు నేను మంచి మాట అంటాను కానీ వాళ్ళు ఇంకొక మాట మాట్లాడుతుంది, అవునా కదా. ఈమె గొడ్డుది అన్న మాట ఒకవేళ తొట్టెలేసినా కానీ అమ్మో ఇలాంటి వాళ్ళతోటి ఏపియొద్దు అన్న ఆలోచనలు ఈనాడున్న కాలంలో కూడా ఉన్నాయండి, అవునా కదా. ఇప్పుడు లోకములో ఇలాంటి మాటలు ఉన్నాయి. లోకముతో ఆమె ఎన్ని నిందలు అనుభవించిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి, మంచి వాళ్ళైనటువంటి మంచి మెత్తటి సున్నితమైన మనసు కలిగినటువంటి మిమ్మల్ని ఎవరైనా అనరాని మాట అన్నారనుకోండి, ఇంత బలంగా ఉండేటోళ్ళు కూడా ఏమవుతారు, ఒక్కసారిగా కృంగిపోతారండి. ఎవరి నుండి అయితే మనము కొన్ని మాటలు వినొద్దనుకుంటామో అలాంటి మాటలు విన్నామనుకోండి, ఎంత బలంగా ఉన్నాం. ఇప్పుడే దీన్ని బలంగా పుష్టిగా ఉన్నా కానీ ఆ మాట మన హృదయములో నొచ్చుకున్నప్పుడు ఎంత బలహీనమైపోతామంటే కృంగిపోయి కాళ్ళు కూడా నిలవబడలేక వణికిపోతుంటాయి. అంటే ఒకరు ఏదైనా ఒక మాట, అనరాని మాట, మన హృదయాన్ని నొప్పించే మాట ఏదైనా మాట్లాడారనుకోండి, మనం ఎంత కృంగిపోతామో, మన శరీరం ఎంత బలహీనమవుతుందో వణికిపోతామండి. ఇది నేను కూడా అనుభవించిన, మీ జీవితాల్లో కూడా అనుభవించారో లేదో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి హన్నా గారికి కూడా వచ్చింది. బయటి వాళ్ళ నుండి రావడం ఒకటి, ఇప్పుడు సొంత ఇంటిలోనే తన యొక్క సవతి అంటారు కదా, చెల్లెలు, ఈమెను నిందించే స్థితి. అర్థమైందా? ఆలోచించండి. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటే ఎలా ఉంటుందండి ఆ మాట? ఆమె ఎంత కృంగిపోవచ్చు, ఎంత బాధపడవచ్చు. అంత బాధను లోపల పెట్టుకొని ఏడికొచ్చిందో తెలుసా? అసలు దేవుని మందిరానికే ఎందుకు వచ్చింది? అర్థమైందా? ఆమె దేవుని మందిరంలోనే అంతగా ఎందుకు గోజాడిందో మనకు అర్థం కావాలి. ఆమె అంత కృంగిపోయింది, అంత బలహీనమైపోయింది. అంత బలహీనమైనటువంటి ఆమె దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో తన బాధంతా కుమ్మరించలేదా? ఆ ఏడుపు చూస్తే మామూలుగా లేదండి. అర్థమైందా? మామూలుగా సొమ్మసిల్లిపోయేంతగా ఆమె ఏడుస్తుంది. అసలు యాజకుడే ఏమనుకున్నాడు, ఈమె తాగిందా ఏంది, ఇలా ఉన్నది, ఇలా చేస్తుంది అనేసి అనుకున్నాడంటే, మత్తుగలదై ఉన్నది అనేసి ఏదేదో అనుకున్నాడు ఆయన. కానీ ఆమె ఎంత సొమ్మసిల్లి ఆ దేవుని మందిరములో ఎంత బాధపడుతుందో, తన బాధ అంతటిని ఎలా కుమ్మరిస్తుందో దేవుడు అంతా చూశాడండి. తన బాధ అంతా చూసిన దేవుడు ఏం చేశాడో ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఆయన వలన బలము పొందుకుంటే మన జీవితం ఎలా ఉంటుందంటే, ఆ బలము 1000 ఏనుగుల బలం కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ బలం మన జీవితంలో వస్తుంది. అది మనం అనుభవించాలి. అది అనుభవించినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుని కొరకు ఒకనాడు మహాభక్తులుగా
భక్తులుగా ఉన్నవారు ఎన్ని మహాకార్యాలు చేశారో, ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, మనము కూడా దేవుని కొరకు నిలబడి అలాంటి మహత్కార్యాలు నీ ద్వారా చేయడానికి దేవుడు సిద్ధపడతా. ఆయన వలన బలం పొందాలి. ఇప్పుడు ఇంత బాధ పెట్టుకొని ఆమె ఎక్కడ మొరపెడుతుంది? దేవుని మందిరములో వచ్చి తన బాధ అంతటిని కుమ్మరించింది. ఎందుకు దేవుని మందిరంలో కుమ్మరించింది? ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ పాయింట్ మనం హోల్డ్ చేద్దాము. కొంచెం ఈ సందర్భంలోనికి రావడానికి ఒక 2-3 మాటలు మనం ఆలోచిద్దాము. కీర్తన గ్రంథం 105వ అధ్యాయంలో 4వ వచనము. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అన్న మాట అక్కడ కనబడుతుంది. ఏమేమి వెతకాలి చెప్పండి? ఏమేమి వెతకాలి? యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట దేవుణ్ణి వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి అన్న మాట చెబుతూ దేవుని బలాన్ని కూడా వెతకాలి అంటుంది. ఏం వెతకాలి అమ్మా? ఏం వెతకాలి? ఇంతవరకు మనకి ఏం తెలుసు? ఉద్యోగాలు వెతకడం మనకు తెలుసు, అవునా కదా? పెళ్లి సంబంధాలు వెతకడము మనకు తెలుసు, అవునా కాదా? కానీ దేవుని బలాన్ని వెతకడం అనే మాట మనం ఆలోచించామా? ఒకసారి ఆలోచన. దేవుణ్ణి వెతకడం అనేది ఆలోచించాం, విన్నాం. అమ్మ అర్థమవుతుంది కదా? ఎవరైనా నిద్ర వస్తే దయచేసి ముఖం కడుకొని రండి, ఓకేనా? దేవుణ్ణి వెతకడం గురించి విన్నాం. దేవుణ్ణి బలాన్ని వెతకడం ఏంటిది? దేవుణ్ణి బలాన్ని వెతకడం ఏంటిది? ఆలోచించండి. దేవుణ్ణి బలాన్ని వెతకడం ఏంటిది అంటున్నా. మరలా ఇంకొక మాట అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతకమంటున్నాడు. ఎందుకు నిత్యము వెతకాలి? ఎందుకు నిత్యము వెతకాలి అంటున్నాడు? ఆయన సన్నిధిని మాత్రం నిత్యము వెతకాలి. ఇక్కడ మొదటి మాట ఏమన్నాడు? యెహోవాను వెతుకుడి, ఆయన బలాన్ని వెతుకుడి, ఆయన సన్నిధిని మాత్రము నిత్యము వెతుకుడి అన్న మాట అంటున్నాడు. అదే ప్రకారంగా కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో 63వ అధ్యాయంలో 2వ వచనం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని, నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడవలెనని నీ పరిశుద్ధాలయము తట్టు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. మీరు ఆలోచించాలి. అక్కడ దేవుని వెతకాలన్నాడు, దేవుని బలాన్ని వెతకాలన్నాడు, దేవుని సన్నిధిని మాత్రం నిత్యము వెతకాలన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, నీ బలాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నీ ప్రభావాన్ని నేను చూడాలనుకుంటున్నాను తండ్రి. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటున్నాడు? ఆయన పరిశుద్ధ ఆలయములో ఇవి 2 దొరుకుతాయి. దేవుడు దొరుకుతాడు, ఆయన బలము దొరుకుతుంది, ఆయన ప్రభావము కూడా దొరుకుతుంది. కనుక ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంటున్నాడు. అందుకొరకే ఇక్కడ భక్తుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధాలయము తట్టు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడంట, కనిపెడుతున్నాడంట. దేని వైపు చూస్తూ? ఆయన ఆలయము తట్టు. మనము దేవుని ఆలయాన్ని మనము ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఏదో అనుకుంటాము, కానీ దేవుని ఆలయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిదో మనం ఆలోచించాలి. ఇంకా దినవృత్తాంతంలో మొదటి గ్రంథములో అంటుంటాడు, 16వ అధ్యాయములో 27వ వచనములో, 16వ అధ్యాయము 27వ వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనము, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయన్న మాట చెప్తున్నాడు. ఏమేమి ఉన్నాయంట? ఘనత ఉంది, ప్రభావము కూడా ఆయన సన్నిధిలో ఉంది, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఎవరి యొద్ద ఉన్నాయంట? బలమును సంతోషమును ఎక్కడున్నాయంట చెప్పండి? ఏమేమి ఉన్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. అర్థమైందా? ఇంకా
బలమును సంతోషము ఎవరి దగ్గర ఉందంట? ఇప్పుడు హన్నా జీవితంలో ఏం లేదు చెప్పండి? సంతోషం లేదు. ఎందుకు చెప్పండి? హన్నా గారి జీవితంలో ఏం లేదు అంటున్నా, సంతోషము లేదు. హన్నా గారి జీవితంలో ఏం లేదు, ఇంకా బలము లేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆమె కృంగిపోయి బలహీనురాలుగా మారిపోయింది. అంత బలహీనురాలుగా మారి తన బాధ అంతటిని ఇప్పుడు ఎక్కడికి వచ్చి కుమ్మరిస్తుంది చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చి ఆయన మందిరములో ఏడ్చుకుంటూ దేవునికి మొరపెట్టినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం ఇంత చదువుకున్న మాట. 2వ అధ్యాయం మొదటి వచనము, నా హృదయము యెహోవా యందు ఇప్పుడు ఏం చేస్తుందంట? సంతోషించుచున్నది అన్న మాట మాట్లాడుతుంది చూడండి. ఏమంటుంది? ఒకప్పుడు సంతోషం లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? పిల్లలు లేనందున ఇరుగు పొరుగు వారు మాట్లాడిన మాటల వలన సంతోషము లేదు, బలము లేదు, బలహీనురాలైంది. ఏవైతే తన జీవితంలో లేవో అవి దాని విషయమై ఆమె దేవుని మందిరంలో వచ్చి తన బాధంతటిని కుమ్మరించి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు ఆమె మొర విని ఆమెకి ఏమనుగ్రహించాడు చెప్పండి? ఇప్పుడు అర్థమైందా? ఏమంటుంది ఆమె? నా హృదయము యెహోవా యందు, నా హృదయము, నా మనసు, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అంటుంది. అంటే ఆమె హృదయములో సంతోషం వచ్చింది. అంటే సంతోషము చేత ఆమె నింపబడింది. సంతోషము చేత నింపబడిన ఆమె ఏమంటుందో చూడండి కిందికి వచ్చేసరికి, యెహోవా యందు, యెహోవా యందు, యెహోవా యందు ఏం కలిగిందంట ఆమెకు? మహాబలము. అర్థమైందా? ఏ బలం అంట? చిన్న బలం కాదు. యెహోవా యందు నాకు బలము కలిగేనన్న మాట చెప్పట్లేదు. ఆమె ఏమంటుంది చూడండి, యెహోవా యందు నాకు మహాబలము కలిగేను అన్న మాట. అంటే ఆమె బలము, ఆమెకి ఎంత బలం వచ్చిందో చూడండి. తన బాధ అంతటిని దేవుని సన్నిధిలోనికి వచ్చేసి ఆ దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసి ఆ దేవుని ప్రభావమును చూసి ఆ దేవుని బలము కొరకు ఎదురు చూసినప్పుడు ఆమె ఎంత బలపరచబడిందో, ఎంత సంతోషంతో నింపబడిందో ఒకసారి మనం అందరము ఆలోచించాలి. ఆమె హృదయము సంతోషముతో పొంగిపోయింది. ఆమె జీవితము ఎంత బలంగా మార్చబడిందంటే ఆమె అంటుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అన్నమాట మనకిక్కడ కనబడుతుంది. హన్నా గారు పొందుకున్న ఆ దేవుని బలాన్ని నీవు పొందుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఆయన సన్నిధిని ఏం చేయాలి? నిత్యము వెతకాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటల్లో ఉన్న ప్రభావాన్ని చూడాలి. ఆ మాటల వెనుకున్న దైవత్వాన్ని, దేవుణ్ణి చూడాలి. అప్పుడు నీకు వస్తుందండి దేవుని యొక్క బలం. ఇంతకుముందు ఏం చదువుకున్నాం మనము? యెహోవా కొరకు ఎదురు చూచువారు. చదవండి, తీయండి అది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఒకప్పుడు లేని బలము హన్నా గారిలో వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది? యెహోవా యందే నాకు ఆ బలము కలిగింది అన్నమాట. మహాబలము కలిగింది, మహానందము నాకు కలిగింది అన్నమాట ఆమె చెప్తుంది. అంటే దేవుని వలన మనము బలము పొందుకుంటే, ఆ దేవుని వలన మనము నూతనమైన బలాన్ని పొందుకుంటే ఎలా ఉంటామంటే తెలుసా? ఒకసారి 28వ వచనం నుండి చదవండి. 28వ వచనం నుండి చదవండి. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అన్నమాట ఇక్కడ కనబడుతుంది. నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను, ఈ సర్వలోకాలను సృష్టించినటువంటి, ఈ సమస్త లోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుడైనటువంటి యెహోవా నిత్యుడైన దేవుడు కాదా? నిత్యుడగు దేవుడు అన్నమాట ఇక్కడ రాయబడింది. ఎలాంటి దేవుడు అంట? నిత్యుడగు దేవుడు అన్నమాట ఇక్కడ రాయబడింది. కిందికి వచ్చేసరికి
ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు అన్న మాట ఇక్కడ రాయబడింది. ఎవరు సొమ్మసిల్లారంట? అవునా కదా? దేవుడు ఎప్పుడు కూడా అలసిపోడంట. అర్థమైందా? అర్థం కాలేదు. ఇక్కడ రాయబడిన మాట ఆయన అలయడు, సొమ్మసిల్లడు, అలయడు. మనము కొంచెం పని చేసామనుకోండి అలసిపోతాం, కొంచెం మరీ ఎక్కువైపోయింది అనుకోండి సొమ్మసిల్లిపోతాం కూడా, అడ్డం వచ్చి అట్లనే పడిపోతాం. ఈరోజు ఎక్కువ పని అయింది అనుకోండి వచ్చేసి ఏం చేస్తాం మనం, ఒక్కొక్కసారి వచ్చేసి అట్లనే బెడ్ మీద అడ్డం పడిపోతుంటాం. అవునా కదా? కొందరు ఉంటారండి కొంచెం పని చేయగానే ఏమైపోతారు, అలసిపోతారు. కానీ దేవుడు చూడండి, సమస్త లోకాలను సృష్టించిన ఆయన ఎప్పుడు కూడా అలసిపోలేడంట, సొమ్మసిల్లలేడంట. అంటే ఇంత పని చేసిన దేవుడు అలసిపోలేడు, సొమ్మసిల్లలేడు. దేవుని యొక్క కెపాసిటీ అది. అర్థమైందా? మన ఊహకు అందది, మనం చెప్పనా శక్యము కానంత గొప్పది అది. ఓకేనా? అంత గొప్ప బలము గలవాడు. ఒక్క మాటలో చెప్తున్నాను, ఆయన నిత్య శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఇంకా ఆయన గురించి వ్రాయబడిన మాట, ఆయన ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు. ఆయన పేరేంటి చెప్పండి? బలవంతుడైన దేవుడు అని బైబిల్లో రాయబడింది, సర్వశక్తిమంతుడని బైబిల్లో రాయబడింది, సర్వాధికారి అని కూడా బైబిల్లో రాయబడింది, నిత్య శక్తిమంతుడు అన్న మాట కూడా బైబిల్లో కనబడుతుంది. ఆయన సొమ్మసిల్లడు, అలయడు అన్న మాట రాయబడింది. కిందికి వచ్చేసరికి ఆయన జ్ఞానము శోధింప అసాధ్యము అన్న మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి చేయువాడు ఆయనే. ఇప్పుడు ఏం చేశాడంట? సొమ్మసిల్లని ఆ దేవుడు, అలిసిపోని ఆ దేవుడు సొమ్మసిల్లే వారికి ఏం చేస్తాడంట? బలాన్ని ఇస్తాడంట. ఇంకా శక్తి లేని బలహీనులైనటువంటి వారికి ఆయన బలాభివృద్ధి దయచేస్తాడంట. ఎప్పుడు? ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు మనము ఎదురు చూస్తే అప్పుడు ఆయన వలన మనము ఆ బలాన్ని, ఆ శక్తిని మనం పొందుకుంటాము అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే అసలు దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాం. ఆయన ఎవరని తెలుసుకున్నాము? ఆయన బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన బలాధిక్యము ఎంత గొప్పదంటే ఒక మాట మీకు చెప్తాను, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 62వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటిదంటే బలము నాది అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? బలము ఎవరిది చెప్పండి? బలము ఎవరిది చెప్పండి? దేవునిది బలం. ఈనాడు మనుషులు కలిగి ఉన్నటువంటి ఏ బలమైనా సరే, ఏ బలమైనా సరే, శరీర సంబంధమైన బలమైన అది దేవుడిచ్చింది. ఒకవేళ ఆత్మ సంబంధమైన బలమైన అది దేవుడిచ్చినదే. అమ్మ అర్థమవుతుందా? ఆలోచించండి. బలము నాదని దేవుడు సెలవియ్యగా ఒక మారు సెలవిచ్చాను. అయితే భక్తునికి ఎన్నిసార్లు వినబడిందంట? అది నాకు 2 మారులు వినబడింది. అర్థమైందా? మనం వింటాం. ఎలా వింటామంటే ఒకసారి వింటాం, ఏంది మళ్ళీ చెప్పి నాకు అర్థం కాలేదు, నాకు వినబడలేదంట. అంటే ఆలోచించండి, వినే విషయంలో కూడా ఇక్కడ భక్తుడు ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. దేవుని మాట ఒక్కటి చెప్పగానే ఆ మాటను ఎంత జాగ్రత్తగా వింటున్నాడు చూడండి. ఆలోచించండి. బలము నాది అని అంటున్నాడు దేవుడు. ఎవరిదంటే బలము? బలము దేవునిది అన్న మాట ఉంటుంది. అదే ప్రకారంగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో చివరి మాటలో ఉంటుంది. మీరు తీయనవసరం లేదు, రాసుకుంటే రాసుకోనండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనంలో చివరిలో ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? బలము దైవాధీనము అన్న మాట అక్కడ వ్రాయబడింది. బలము ఎవరి ఆధీనం అంట? బలము దైవాధీనము అన్నమాట. బలము ఎవరిదని తెలుసుకున్నాము ఇప్పుడు ఇంతకుముందు?
బలము దేవునిది అని తెలుసుకున్నాము. ఆ బలము దేవుని ఆధీనం అని తెలుసుకున్నాము. ఆ బలము ఎవరికి ఇస్తానంటున్నాడు? ఆయన కొరకు ఎదురు చూచిన వారికే ఆ బలం ఇస్తానంటున్నాడు. మీకు అర్థమైందా? ఆ బలము దేవుందన్నాడు, ఆ బలము దేవుని ఆధీనంలో ఉందన్నాడు. అది ఎవరికి ఇస్తానంటున్నాడు అంటే అది ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారికి ఇస్తానన్నారు. హన్నా ఎదురు చూసింది, ఆమెకు దేవుడు ఇచ్చాడా ఇయ్యలేడా? ఇచ్చాడండి. ఇప్పుడు నీవు నేను కూడా ఎదురు చూస్తే, ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన నీకు నూతనమైన బలాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన అలయక్క సొమ్మసిల్లక ఏ విధంగా ఉన్నాడో నీవు కూడా దేవుని పనిలో దేవుని కొరకు బ్రతికే విషయంలో కూడా అలసిపోక సొమ్మసిల్లక దేవుని కొరకు బలమైన కార్యాలు ఒకనాడు భక్తుల వలె చేస్తావు. అర్థమైందా? దేవుని కొరకు రాయబడినటువంటి, దేవుని బలాన్ని గురించి రాయబడినటువంటి మాటలు ఒక్కసారి మీరు త్వరగా రాసుకుంటే నేను రిఫరెన్స్లు చెప్తాను, టక్క రాసుకోనండి, ఓకేనా? ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట ఒకసారి త్వరగా చదవండి. ఒక్క మాట రిఫరెన్స్ తీయండి, చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నింటను దేవుని నామము స్తుతి నొందదగినది అన్న మాట అక్కడ వ్రాయబడింది. చూడండి అమ్మ, అర్థమైందా? ఏమని రాయబడింది అక్కడ? జ్ఞాన బలములు. అవునా కదా? ఏ బలములంట? జ్ఞానము బలమును దేవుడు గలవాడు అన్నమాట. దేవుడు జ్ఞాన బలములు గలవాడు, ఆయన నిరంతరము యుగ యుగములు స్తోత్రము పొందదగిన వాడు అన్నమాట అక్కడ వ్రాయబడింది. దేవునికి ఏమేమి ఉన్నాయి చెప్పండి? జ్ఞాన బలములు గలవాడు. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించినవి, చెప్పడానికి టైం ఉండదు కనుక ఆలోచించండి, ఓకేనా? దేవుడు జ్ఞాన బలములు గలవాడు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఆ జ్ఞానం చేత ఏం చేశాడు, ఆ బలము చేత ఏం చేశాడని మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి త్వరగా ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ప్రమాణము చేయుచున్నాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించి తన జ్ఞానము చేత ఆయన తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను అన్న మాట ఇక్కడ కనబడుతుంది. అంటే తన బలము చేత భూమిని, ఈ లోకాలను సృష్టించాడంట, తన జ్ఞానము చేత వాటన్నిటినీ స్థిరపరచాడు, స్థాపించాడు అన్న మాట మనకు కనబడుతుంది. ఒకసారి కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 6వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడు అన్న మాట బైబిల్లో ఎవరి గురించి వ్రాయబడింది? ఆ దేవాతి దేవుని గురించి వ్రాయబడింది. బలాన్ని నడికట్టుగా ఆయన కట్టుకున్నాడు అన్న మాట బైబిల్లో వ్రాయబడింది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని బలం అనేది కొంచెం మనకు అవగాహన ఉంటే మనకు మరికొన్ని విషయాలు అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా అన్న ప్రశ్న అక్కడ వచ్చేస్తుంది. చూడండి, దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా అన్నమాట. అసలు దేవుని బలం ఎక్కడ, మనిషి బలం ఎక్కడ? ఎందుకు ఆ మాట అంటున్నాడో మనం ఆలోచించాలి. వివరణలోనికి వెళ్ళట్లేదు, ఆలోచించండి. అసలు దేవుని బలం చీమ కంటే మనిషి యొక్క బలము చీమ కంటే అతి స్వల్పము దేవునితో పోల్చుకుంటే. అర్థమైందా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకున్నదా అని ప్రశ్నిస్తూ దేవుడు ఇంకొక మాట కూడా వ్రాయిస్తున్నాడు. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకున్నదా అన్నమాట. అసలు దేవుని యొక్క బాహుబలము ఎక్కడుందని అడిగితే బైబిల్లో హబక్కుకు రాసిన గ్రంథము, హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం.
హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఎక్కడ? ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నాయి. ఎలాంటి కిరణాలంట? సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కిరణాల రూపంలో ఆయన హస్తముల నుండి బయలు వెళ్ళుచున్నది. అక్కడ అంటే ఎక్కడ? ఆయన హస్తములలో ఆయన బలము దాగి ఉన్నది అన్నమాట హబక్కూకు గ్రంథములో మనకు కనబడుతుంది. ఎక్కడుందంట ఆయన బలము? ఆయన హస్తములలో ఆయన బాహుబలము ఉంది. బాహుబలి అని సినిమా చూశారు కదా, అవును కదా? అర్థమైందా? దక్షిణ హస్త బలము అన్నమాట బైబిల్లో వ్రాయబడింది. దక్షిణ హస్తం అంటే కుడి చేయి, అర్థమైందా? దక్షిణం అంటే కుడి చేతికి అక్కడ వ్రాయబడినటువంటి ఆ పదం. ఓకే, దీన్ని వివరణ ఇస్తే మళ్ళీ లేట్ అవుతుంది. ఒకటే మాట చెప్తున్నాను, అంటే దేవుని బలం ఎక్కడ దాగిందంటే ఆయన దక్షిణాస్తంలో, ఆయన హస్తములో, ఆయన చేతిలో ఆయన బలము ఉంది అన్నమాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు అంతకుముందు కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 11వ వచనం తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 11వ వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎవరికి తెలియను అన్న మాట మనకి ఇంతవరకు మనం ఏంటంటే ఆయన బలాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఆయన ఆగ్రహ బలము అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఏ బలం అంట? ఆయన ఆగ్రహ బలము. ఎప్పుడు కనబడుతుంది? అది ఎప్పుడు కనబడుతుంది అంటే ఆయన చేతుల్లో పడే ఒక దినం వస్తుంది. ఆయన చేతుల్లో పడే ఒక దినం వస్తుంది. నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు కదా, విచ్చలవిడిగా జీవిస్తున్నావు కదా, నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా దేవుని చిత్తాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు కదా, ఒకరోజు చస్తావు, దేవుని చేతిలో పడతావు. అప్పుడు ఆ దేవుని యొక్క ఆగ్రహ బలము నువ్వు చూస్తావు. ఆయన శిక్ష విధించు వేళ ఆ శిక్షను తట్టుకునేంత బలము నీకు కలదా అన్న ప్రశ్న కూడా దేవుడు యెషయా గ్రంథంలో వేస్తుంటాడండి. హెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతుంటాడు అన్నమాట. నేను శిక్ష విధించు వేళ ఆ శిక్షను తాళగల ధైర్యము, ఆ శిక్షను తట్టుకునే బలము నీకు కలదా, ఒకసారి పరీక్షించుకో అన్న మాట కూడా హెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంటాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఇవన్నీ విషయాలు మన క్లాస్లో కనెక్ట్ అవుతుంటాయి. ఆలోచించండి. ఇక్కడ ఆగ్రహ బలము అన్న మాట మనకు ప్రయోగించబడింది. అదే ప్రకారంగా ఒకసారి యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా, గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహించగలవాడెవడు అన్న మాట ఇక్కడ కనబడుతుంది. ఇంతకుముందు మనం చదువుకుంది ఏంటంటే ఆయన ఆగ్రహ బలము అన్న మాట చదువుకున్నాము. ఇక్కడ గర్జనలు చేయు ఆయన, చదవండి, గర్జనలు చేయు ఆయన మహాబలము, గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహించగలవాడు ఎవడున్నాడు లోకములో అన్న మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన బలాన్ని గురించి ఇక్కడ కొన్ని మాటలు మనకు ఇక్కడ మనం చదువుకున్నాం. ఇంత బలవంతుడైన దేవుడు నిన్ను బలపరచాలని అనుకుంటున్నాడు. ఎప్పుడు బలపరుస్తాడంటే ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు. ఆయన ఎలా అలసిపోడో, ఎలా సొమ్మసిల్లడో నిన్ను కూడా అంతలా బలపరుస్తానంటున్నాడు. అయితే నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటిదంటే
నీవు నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు ఆయన కొరకు ఎదురు చూసే మనసు ఈనాడు మనకు లేదండి. అంత ఓపిక మనకు లేదు. ఈనాడు మనము దేవుని కార్యాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి అమ్మ, మీకు అర్థమైందా? దేవుని యొక్క కార్యాలు ఈనాడు చేయకపోవడానికి గల కారణం ఏంటిది అంటున్నాను. బైబిల్లో రాయబడింది తెలుసా? ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటాను. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటిదంటే, నా పాపమును బట్టి, నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవుచున్నది అన్న మాట అక్కడ వ్రాయబడింది. దేన్ని బట్టి మనుషుల బలం తగ్గిపోతుందంట అమ్మా? ఇక్కడ శారీరక బలమైనా సరే, ఆత్మ సంబంధమైన బలమైన ఎలా తగ్గిపోతుందని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు భక్తుని ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, నా దోషమును బట్టి, నా పాపములను బట్టి, నా అపరాధములను బట్టి నా బలము తగ్గిపోతుంది. అంటే ఈనాడు దేవుని కొరకు మనం బ్రతకకపోవడానికి, దేవుని కార్యాలు మనం చేయకపోవడానికి కారణం ఏంటిది అంటున్నాడంటే, నీ దోషాలు, నీ పాపాలే అన్నమాట దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని కార్యాలు చేయకపోవడానికి, దేవుని కొరకు బ్రతకకపోవడానికి గల కారణం ఏంటంటే నీ పాపమే. నువ్వు ఒకవేళ పాపములో ఉండకపోతే నువ్వు దేవుని మార్గంలోనే ఉంటావు. అర్థమైందా? అర్థం కాలేదన్నమాట. దేవుని పనిలోనే ఉంటావు, దేవుని కొరకే బ్రతుకుతావు. పాపము చేస్తున్నటువంటి వారు దేవుని పనిలో ఉండరు, దేవుని పని చెయ్యరు. దేవుని పని అంటే ఎంత బలవంతంగా చేస్తారంటే అంత బలవంతంగా చేస్తారు. ఇష్టం లేనట్టు కొంతమంది, మనసే లేనట్టు కొంతమంది. ఇంకా ఎలా ఉంటుందంటే ఇక చెప్పినందుకు తప్పదని, దీనివల్ల మీకు ఏం ప్రయోజనం చెప్పారు. అర్థమైందా? ఏదైనా దేవుని కొరకు మీరు చేసే ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించి చేయాలి. అసలు బలం ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి ఒక 15 రిఫరెన్స్లు రాసుకున్నాను. అది చెప్తే మళ్ళీ సమయం ఏడుకోపోతుంది. అర్థమైందా? ఎలా వస్తుందని చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. కానీ ఆలోచించండి, అవి ఇప్పుడు చెప్పట్లేదు. ఆలోచించండి, అసలు దేవుని వలన మనకు బలము ఎలా వస్తుందని అద్భుతంగా రాయబడ్డాయి దేవుని బైబిల్ గ్రంథంలో. కానీ అది పొందుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే నీ పాపాలే. మన పాపాలే అన్నమాట బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి ఇంతకుముందు చదువుకున్నాం కదా మనం, ఏది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాం కదా. అదే సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, బలము చేత ఎవడును జయము పొందడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు వ్రాయించిన మాట, పరిశుద్ధాత్మ మూలముగా హన్నా గారు మాట్లాడుతున్న మాట అది. బలము చేత, బలము చేత, బలము చేత, మరలా చెప్తున్నాను, నీకున్న బలము చేత, నాకున్న బలము చేత ఎవడును జయము పొందడు అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమనుంది అక్కడ? బలము చేత ఎవడును జయము పొందడు. ఈ మాట ఎవరికి అర్థమైంది? దావీదుకు అర్థమైంది. అందుకొరకు ఏమంటాడు? ఫిలిస్తీను చూసి అందరూ భయపడుతున్నారు. అర్థమైంది? అర్థం కాలేదు? ఫిలిస్తీను చూసి ఎవరు భయపడుతున్నారు? ఫిలిస్తీయుడు ఎవరు? గొలియాతు. ఎలా ఉన్నాడు? 3 మూరల పొడుగు. ఒకసారి 3 మూరలు పొడుగు వీడికి వస్తాడు అనుకుంటాను, నాకు తెలియదు, వీడికి వస్తాడు అనుకుంటాను. ఆ నుండి ఇంత వెడల్పున్నాడంట, 6 మూరల పొడుగు అంట, ఆడికి వస్తాడు. అర్థమైందా? ఆయన ఒక్కొక్క ఈటె ఒక్కొక్కడు మోయగలిగినంత
ఉందంట. అది చూసి 40 రోజులు వచ్చి సవాలు విసురుతున్నాడంట. అర్థమైందా? అందరూ వణికిపోతున్నారు. వణికిపోతే దావీదు ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నాడు. అర్థమైందా? బలము చేత ఎవడు జయించడన్న విషయం ఎవరికి అర్థమైంది? దావీదుకు అర్థమైంది. కనుక అందరూ భయపడుతున్నారు అని ఎవరు ముందుకెళ్ళారు చెప్పండి? రోషం ఎవరికి వచ్చింది చెప్పండి? దేవుని కొరకు రోషం కలిగినటువంటి సేవకుడుగా, ప్రవక్తగా, భక్తునిగా దావీదు గారు కనబడుతున్నారు. ఏలియా గుట్టున్నాడు, దావీదు గారు గుట్టున్నాడు. అర్థమైందా? రోషం పుట్టుకొచ్చింది. ఎంత రోషం అంటే జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు అందరూ చూసి ఆయనను భయపడితే ఈయన ఎంతటోడు అంటున్నారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అందరూ చూసి ఆయనను భయపడి వణికిపోతుంటే ఈయన ఎంతటోడు అంటున్నాడు. కారణం ఏంటి చెప్పండి? ఈయన బలాన్ని చూసుకొని అంటున్నా. అర్థమైందా? ఎవరి బలాన్ని చూసుకొని? ఆయనకు ఒక విశ్వాసం ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా నా బలం చేత నేను జయిస్తానంటే లేదు. యుద్ధము యెహోవాదే అన్నాడండి. ఎవరిదన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడంటే ఆయనకున్న విశ్వాసం ఇంత అంత కాదు. ఇప్పుడు మీరు విశ్వాసము వలన కలిగే అచంచలమైన విశ్వాసం ఎంత గొప్పదో ఇప్పుడు మనం ఆలోచించాలి. విశ్వాసము వలన కలిగే ఆ మహాబలము, ఆకాశమంతా ఆ ఉన్నతమైన ఆ మహాబలము ఒకనాడు భక్తులు ఎలా పొందుకున్నారో ఆ బలాన్ని మనం పొందుకోకపోవడానికి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఆ బలాన్ని పొందుకుంటే దేవుని కొరకు భక్తులు ఎలా బ్రతకరో మనం అలా బ్రతుకుతామండి. దావీదుకు అర్థమైంది, బలము వలన ఎవడును జయము పొందడన్న విషయం అర్థమైంది. కనుకనే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము యెహోవాదన్నాడు. సౌలు పిలిచాడు, నేను యుద్ధానికి వెళ్తానంటే సౌలు రాజు ఈయనని పిలిచాడు. నువ్వు బాలుడు, వాడు చిన్న ఉన్నప్పటి సంది యుద్ధంలో ఆరితేరి పరాక్రమశాలిగా ఉన్నాడు, ఆయనతో నువ్వు పోరాడితే నువ్వు జయం పొందలేవంటే అప్పుడు మాట్లాడుతున్నాడు. ఒక ఉదాహరణ ముందు తీసుకొని 17వ అధ్యాయం 33 నుండి 37 వచనం వరకు, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ అధ్యాయం నుండి 33వ వచనం నుండి 37వ వచనం వరకు మీరు రాసుకోనండి. అక్కడ ఉన్న మాటనే చెప్తున్నాను నేను. అక్కడ ఏమంటాడంటే సౌలు పిలిపించి, అయ్యా వాడు యుద్ధంలో ఆరితేరిన వాడు, పరాక్రమశాలి, అతన్ని చూస్తేనే అందరూ భయపడుతున్నారు, నువ్వేమో బాలుడుగా ఉన్నావు, అంత నువ్వు జయం పొందలేవయ్యా అని మాట్లాడుతుంటే అప్పుడు దావీదు అంటున్నాడు, విశ్వాసంతో మాట్లాడుతున్న మాట ఏమంటాడు తెలుసా? నేను గొర్రెలు మేపుకునే సమయంలో ఏమొచ్చినాయంట? సింహమును ఎలుగుబంటియు వచ్చాయంట. ఏమేమి వచ్చాయంట? సింహము ఎలుగుబంటి వచ్చిందంటే. ఎలుగుబంటి వస్తే ఎంతమంది ఉంటారు చెప్పండి? ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? గొర్రెలు వస్తుంది అవని నా ప్రాణాలు దక్కించుకోవాలనేసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పారిపోవాలా వద్దా? ఆయన పారిపోక గొర్రెనెత్తుకుపోతున్నటువంటి సింహాన్ని, ఎలుగుబంటిని ఏం చేశాడు? ఇప్పుడు వాటితో పోరాడి వాటిని చీల్చి చంపేశాడండి. ఒక సింహాన్ని చంపే బలము దావీదుకి ఎక్కడిది చెప్పండి? ఇప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి? నేను సింహాన్ని చంపినా ఈయన ఎంతటోడు అనాలి. కానీ అక్కడ అట్లా మాట్లాడతలేడు. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు, వాటి బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని బలము నుండి కూడా నన్ను, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మీకు అర్థమైందా అమ్మా? మీకు అర్థమవుతుందా? సింహం యొక్క బలము నుండి, సింహం యొక్క బలం చిన్నది కాదండి. అర్థమైందా? ఎలుగుబంటి యొక్క బలము కూడా చిన్నది కాదు. క్రూరమైన జంతువులు అవి. సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఆ ఫిలిష్తీయుని చేతిలో నుండి, వాని బలములో నుండి కూడా నన్ను, ఎంత గొప్ప విశ్వాసం చూడ. అంటే ఎవరి వలన బలం పొందుతున్నాడు ఆయన? అంటే దేవుని వలన బలం పొందుతుంటే ముందున్నది ఏదైనా లెక్క చేయరు. అర్థమైందా? దేవుని ఎదుట ఆలోచించండి. అంటే దేవుని వలన బలము పొందితే ముందు సాతానుడు ఎలాంటి దుర్గాలు కట్టినా వాటిని చీల్చేంత భయంకరమైనవంట మనం ధరించుకోబోయే ఆయుధాలు. కాబట్టి ఆలోచించండి. ఒకనాడు సంసోను మీదకి కూడా దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఏమేం చేశాడో మనందరికి తెలుసండి. గుడినే బద్దలు కొట్టాడు ఆయన.
పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపిన మహాబలశాలి అయినా ఎలా వచ్చిందంత బలము? అర్థమైందా? 1000 మందిని చంపాలంటే సంసోను కూడా వల్ల కాదు. అర్థమైందా? పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపాడంటే వాళ్ళు ఓలు మళ్ళా సైనికులు, యుద్ధంలో ఆరిదేరినటువంటి వాళ్ళను, అర్థమైంది, కత్తి పట్టుకొని కాదు, ఈట పట్టుకొని కాదు, బాణం పట్టుకొని కాదు, గాడిద పచ్చి దవడ ఎముకను పట్టుకొని ఎలా యుద్ధం చేశాడో ఒక్కసారి మీరు మనసులో ఊహించుకోనండి, మీకు అర్థమవుతుంది. చుట్టూ 1000 మంది మీద పడుతుంటే ఎలా యుద్ధం చేశాడో మీకు అర్థం కావాలి. అర్థమైంది? అంత బలం ఎక్కడికి వచ్చింది అంటున్నా, దేవుని వలన వచ్చింది. అదే బలం ఆయన మీద ఉంది కాబట్టి సింహాన్ని కూడా చీల్చి పడేశాడు. అవునంటారా కాదంటారా? ఇక్కడ దావీదు గారు కూడా ఏమంటున్నాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతిలో నుండి, వాని బలములో నుండి కూడా నన్ను రక్షిస్తాడు అన్నమాట దావీదు గారు నమ్మారు. ఒకనాడు గిద్యోను కూడా సేమ్ అదే నమ్మాడండి. అవును కదా? ఎవరికి భయపడ్డాడు చెప్పండి? గిద్యోను గారు ఎవరికి భయపడ్డాడు అంటున్నా, మిద్యానీయులకు భయపడి ఆయన ఒక గానుగు చాటున కూర్చుండి ఎవ్వరికి కనబడకుండా గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడండి. అర్థమైందా? రొమ్ము విరుచుకుంటుంటాడు, అందరు కనబడతాడు. ఈయన ఎక్కడ దాచుకున్నాడు? గానుగ చాటు కూర్చుండి దాచుకొని అంట గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు ఫిలిస్తీన్ల భయం వలన. అప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడినప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడుతుంటుంది. అప్పుడు అవును, నేనేంటిది, నన్ను ఇలా మాట్లాడడం ఏంటిది, నేను ఇంత పిరికివాడినై ఎవరికి కనబడకుండా ఇలా దాచుకొని నేను గోధుమలు దుల్లగొట్టుకుంటుంటే పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడడం ఏంటిది? అప్పుడు దేవదూత అన్ని విషయాలు మాట్లాడతాడు. నీ ద్వారా దేవుడు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించాలనుకుంటున్నాడు, బలము తెచ్చుకో అన్నమాట అంటుంటాడు. అర్థమైందా? దేవుని యందు బలం తెచ్చుకున్నప్పుడు అక్కడ శత్రువులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 130,000 మంది దాకా ఉన్నారు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఈయన యుద్ధానికి బయలుదేరాడు. ఈయన ఇంకెంతమంది వచ్చారు చెప్పండి? 30,000 మంది వచ్చారు. అక్కడ 130,000 మంది దాకా ఉన్నారు సుమారు. ఈ నెంబడి యుద్ధానికి ఎంతమంది బయలుదేరారు? 30,000 మంది. అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను, ఇప్పుడు నువ్వు ఈ 30,000 మందిని తీసుకెళ్ళావు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఈ 30,000 మంది ద్వారా దేవుడు వారిని అంటే ఈ 30,000 మంది వాళ్ళను 130,000 మందిని చీల్చి చెండాడారు అని అనుకుంటారు. మా బలము చేత వాళ్ళు జయించారని అనుకుంటారు. లేదు నువ్వు ఒక పరీక్ష పెట్టాను. మొదటి పరీక్ష పెడతాడు. 20,000 మంది వెనుకకు వెళ్ళిపోతారు. తర్వాత నీళ్లు తాగే దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇంకొక పరీక్ష పెట్టంటాడు. ఇంకొక పరీక్ష పెడతాడు. అక్కడ అందరిని తీసేయంగానే ఎంతమందిని తీసుకెళ్తాడు తెలుసా? 300 మంది. ఎంతమందిని అమ్మ? ఎంతమందిని? అక్కడ ఎంతమందిరు? 1,29,000 చిల్లర ఉంటారు. నేను సుమారు చెప్తున్నాను. 1,30,000 మంది అనుకోండి, రౌండ్ ఫిగర్. అవునా కదా? అంతమంది సైన్యం అక్కడ ఉంటే ఇప్పుడు దేవుడు ఎంతమందిని పంపిస్తానంటున్నాడు యుద్ధానికి? ఈ 300 మంది కూడా అవసరం లేదన్నాడు. కాకపోతే ఒకతే. ఎందుకంటే ఎవడును బలము చేత జయించాడు. ఎవరిదంట బలం చెప్పండి? బలము దేవునిది అని దేవుడు చెప్పాడు. ఆ బలం ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. అవునా కదా? ఇప్పుడు దేవుడు గిద్యోనుడు బలపరిచాడు. ఎంత విశ్వాసంతో ముందుకెళ్ళాడంటే 300 మందిని తీసుకెళ్ళి ఎన్ని ఆయుధాలు పట్టుకోలేదు దేవా అని అంటే, ఆయుధం వద్దమ్మా. ఏమొద్దు? ఆయుధాలు వద్దు. మళ్ళీ దేనితో యుద్ధాలు చేయాలి తండ్రి అని అంటే, యుద్ధం వద్దు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక దేవుడు పట్టుకున్నాడు. యుద్ధానికి వెళ్ళేటోడికి ఏం కావాలి చెప్పండి? కత్తి కావాలి, డాలు కావాలి, ఈటె కావాలి, ఇంకేం కావాలి చెప్పండి? అవునా కదా? బాణాలు కావాలి, ఇవన్నీ కావాలి. యుద్ధాయుధాలు ఇవే కావాలి కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ అవసరం లేదు, ఒక డ్యూటీ పట్టుకోలేను. ఓకే తండ్రి. ఓకే, ఇంకేం పట్టుకోవాలంటే ఒక కుండ పట్టుకో. ఇంతేనా అంటే ఇంతే. ఓలాన్ని యుద్ధానికి ఇలా వెళ్ళినట్టుగా మీరు ఎప్పుడన్నా విన్నారా? చరిత్రలో ఇలా వెళ్ళిన వారు ఎక్కడైనా ఉన్నారా అంటున్నా. అర్థమైందా? ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు తోడుకుంటే, దేవుడు బలపరిస్తే ఎలా ఉంటుందంటే, అసలు అక్కడ యుద్ధము చేయకుండా ఏంటంటే జస్ట్ పట్టుకొని వెళ్ళి వాటిని కొట్టుమన్నాడు అంతే. ఏటిని కొట్టుమన్నాడు? వెళ్ళి అక్కడికి వెళ్ళి కుండలు అలా కొట్టురామన్నాడు.
మీరు చూడండి ఒకసారి 6వ అధ్యాయం నుండి చదివితే మీకు అర్థమవుతుంది దేవుడు జరిగించిన యుద్ధం ఎలా ఉంటుంది అంటే, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అర్థమైంది. వీళ్ళు ఒక్కరిని కత్తి పట్టుకొకడు యుద్ధం గెలిచేస్తారండి. కుండలను వలగొట్టిరామంటే కుండలు వలగొట్టేస్తారు. అప్పటినే గిజ్జోను సైన్యం మన మీదకి వచ్చింది రానేసి లేచి ఒకరినొకరు వాళ్ళే. అర్థమైందా? అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. చూడండి, ఆలోచించండి. బలము దేవునిది, బలము దైవాధీనము. ఆయన ఏ విధంగానైనా మనల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఆయన వలన మనం బలము పొందుకోవాలి. అర్థమైంది? ఒక దావీదు గారైనా, ఒక గిద్యోను గారైనా, ఒక సంసోను గారైనా, మనం ముందు తెలుసుకున్నాం కదా, ఒక హన్నా గారైనా దేవుని కొరకు ఎదురు చూసి బలాన్ని పొందుకున్నారు. ఆలోచించండి. ఇంకా ప్రతి భక్తుని జీవితంలో ఎంత బలంగా బ్రతికారంటే, ఒక హానోక్ గారిని మీరు ఆలోచించండి. ఒక హానోక్ గారిని చూడండి. మీరు ఆలోచిస్తే ఆయనలో ఏం కనబడుతుందో తెలుసా? ఎంత గొప్ప విశ్వాసం అంటే తెలుసా? అబ్రహాము గారి తర్వాత అంత గొప్ప విశ్వాసం ఎవరిలో కనబడతాడంటే నోవాహు గారిలో కనబడుతుందండి. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటున్నా? 950 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి. మనం బ్యాప్తిస్మం తీసుకొని ఒక 3 రోజులైనా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతామా? పాపపు ఆలోచనలు రాకుండా. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? బ్యాప్తిస్మం తీసుకొని ఒక 3 రోజులు మనం పాపపు ఆలోచన రాకుండా, పాపపు మాటలు రాకుండా, ఏ తప్పు చేయకుండా ఒక 3 రోజులు బ్రతుకుతామా? ఒక 3 వారాలు బ్రతుకుతామా? పోనీ ఒక 3 నెలలు బ్రతుకుతామా? ఇక్కడ ఆయన చూడండి ఎన్ని రోజులు బ్రతికాడు తెలుసా? 950 సంవత్సరాలు పాపము చేయకుండా పవిత్రంగా దేవుని కొరకు బ్రతికాడంటే ఆయనలో ఉన్న విశ్వాసము వలన ఆయన పొందుకున్న బలాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ముగింపులోనికి వస్తున్నాము. ఆయన తన విశ్వాసము వలన ఆయన పొందుకున్న బలము విశ్వాసులందరిలో, ఈవెన్ భక్తులందరి జీవితాల్లో మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంత బలంగా కనబడతారంటే, పాపము విషయములో ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారండి. ప్రతి భక్తుడు అంతే ఉంటాడండి. పాపం విషయంలో కఠినంగా ఉంటారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు కలిగి ఉన్నటువంటి విశ్వాసము వలన వాళ్ళు పొందినటువంటి బలము, విశ్వాసము వలన వాళ్ళు పొందుకున్నటువంటి శక్తి. ఆ విశ్వాసము వలన ఏం చేశారంటే తెలుసా? ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం వలన వాళ్ళు బలం పొందుకొని ఏం చేశారో ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో 33వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలైతే మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. అయిన విశ్వాసం విడవలేరు. విశ్వాసము వలన ఎంత బలపరచబడ్డారో, ఏమేం చేశారో ఇక్కడ వ్రాయబడిందండి. ఏమేం చేశారంటే కిందికి చదవండి. అలానే మరికొందరైతే తిరస్కారములను, కొరడా దెబ్బలను కూడా భరించారండి. ఆ భరించే శక్తి ఎలా వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి. మరికొందరైతే బంధకములను, ఖైదులను అనుభవించారంట. మరికొందరైతే రాళ్లతో కూడా కొట్టబడ్డారంట, రంపములతో కూడా కోయబడ్డారంట. కానీ విశ్వాసాన్ని మాత్రం విడవలేరు. అంటే వారి విశ్వాసం ఎంత బలమైనదిగా ఉందో చూడండి. అంటే మీరు ఆలోచించండి, చావనైనా చస్తున్నారు కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. అంటే ఆ విశ్వాసం అనేది ఏం చేస్తుంది? చావుకైనా తీసుకెళ్ళి వెళ్తుంది కానీ వెనకకి మాత్రం నడిపిస్తలేదు. ఒకనాడు శిష్యుల్లో లేనిది అదే. యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు అందరూ కూడా ఏమయ్యారు? పారిపోయారు. ఏం లేదు చెప్పండి, వాళ్ళు విశ్వాసము లేదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా అనేక సందర్భాల్లో ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్న మాట మాట్లాడాడు. అవునా కదా?
ఆలోచించండి. అంటే యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు వారందరూ పారిపోవడానికి గల కారణం ఏంటిది? ఇక్కడ విశ్వాస వీరులందరూ కూడా, ఇక్కడ విశ్వాస వీరులు అందరూ చూడండి ఏం చేశారంటే వాళ్ళు హింసలు పొందడానికైనా, శ్రమలు అనుభవించడానికైనా, రాళ్లతో కొట్టబడడానికైనా, రంపములతో కోయబడడానికైనా, అగ్ని చేత కాల్చబడడానికైనా వారందరూ సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే మరణము కంటే వీరిలో బలమైనది ఒకటి ఉంది, అదే విశ్వాసం. అంటే మరణము అన్నిటికంటే బలమైనది. మీరు ఈ టాపిక్ వినొచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. అన్నిటికంటే బలమైనది ఏంటంటే మరణం. ఆ మరణాన్నే మింగివేసిన బలం ఎవరిదంటే దేవుంది. అది ఎన్నడూను ఉండకుండా, మరెన్నడూను ఉండకుండా, మరణము మరెన్నడూను ఉండకుండా దాన్ని ఆయన ఏం చేశాడంట? మింగివేశాడు. అర్థమైందా? ఆ మరణ భయాన్ని తొలగించాడు. ఎవరిలో ఉండదు చెప్పండి? విశ్వాసముతో నిండిన వారికి అసలు మరణ భయమే ఉండదు. మరణానికి ముందుకు వెళ్ళినట్టుగా కనబడుతుంది. అవునా కదా? మరణానికి ముందుకు వెళ్ళినట్టుగా కనబడుతుంది. రంపములతో కోసిన విడిచిపెట్టారంటే మీరు ఆలోచించండి, వాళ్ళు ఎంత బలమైన విశ్వాసము నాటుకపోయిందో. అమ్మ మీకు అర్థమైందా? వారిలో ఎంత బలమైన విశ్వాసం, ఎంత స్థిరమైన విశ్వాసం వారి జీవితంలో నాటుకపోయిందో ఒకసారి మీరు ఆలోచించారు. రంపములతో కోశారంట, తగలబెట్టారంట, రాళ్లతో కొట్టారంట. పౌలు గారిని కూడా మనం చూసాం కదా, రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని ఊరు చివరి వరకు ఈడ్చుకొని వెళ్ళారంట. మరలా ఆయన స్పృహలోనికి వచ్చి లేచి అదే గాయాలతో వెళ్ళి మరలా సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకు చెప్పండి? ఆయన అంటాడు, నన్ను బలపరుచు వాని యందే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏమంటున్నాడు? నన్ను బలపరచు అని అందే. నన్ను బలపరిచే ఆ దేవుని అందే నేను ఏదైనా చేయగలను. రాళ్లతో కొడతారా? కొట్టండి. కొరడాలతో కొడతారా? కొట్టండి. పిడిగుత్తులు కొద్దుతారా? ఎన్ని హింసలు పొందాడండి పౌలు గారు. ఆయన శ్రమల గురించి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అనుభవించిన ఇంకా దేవుని పనిలోనే ముందుకెళ్తున్నాడంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ మరణకరమైన పరిస్థితులు ఏవి కూడా ఆయనను ఆపలేకపోయాయంటే ఆపలేకపోయాయి. అంటే అంత బలపరచబడ్డాడు. నన్ను బలపరిచిన నా క్రీస్తు అన్న మాట మాట్లాడతాడు. ఇక్కడ నన్ను బలపరచు అని అందే నేను సమస్తము కూడా చేయుచున్నాను అన్న మాట అంట. సమస్తము ఏదైనా సరే నేను చేస్తాను, ఏదైనా సరే చేస్తామంట. మీరు కూడా ఈ మాట అనగలరా? ఈ మాట అనగలరా అంటున్నా. నన్ను బలపరిచే ఆ దేవుని యందు, ఆ దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను అన్న మాట అంటారా? వీరు చూడండి, ప్రాణములను సైతము లెక్క చేయకుండా ముందుకు వచ్చారు. ఒకప్పుడు శిష్యులు కూడా భయపడి పారిపోయిన వారే మరల ఆత్మ వలన బలము పొంది, మరణానికి భయపడి పారిపోయిన వారు ఆ మరణం పొందడానికే మరల ముందుకు వచ్చారు. అందరూ హతసాక్షులు అయ్యారు, కానీ విశ్వాసం మాత్రం కాపాడుకున్నారు. ఇక్కడ చూస్తే ఆ విశ్వాసం ఎంత గొప్పదంటే అగ్ని బలాన్ని కూడా చల్లార్చింది షద్రక్ మెషక్ అబేద్నెగోల విషయంలో. అర్థమైంది? అగ్ని బలం, దేన్నైనా కాల్చే బలం దానికి ఉంది. అగ్ని బలాన్నే చల్లార్చిన బలము విశ్వాసం వలన కలిగే బలము. అది నువ్వు పొందుకున్నావా? సింహాల నోళ్లను కూడా మూసేంత శక్తి దేనికి ఉంది చెప్పండి? విశ్వాసానికి ఉంది. అంటే విశ్వాసాన్ని మనం పైన చూస్తున్నాం, కానీ ఆ విశ్వాసములో కలిగే బలము, శక్తి ఎంత గొప్పదో మనం ఆలోచించగలగాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆలోచించండి. ఏం చేశారంట వాళ్ళు? రాజ్యాలనే జయించారంట, ఇంకా ఖడ్గదారాలను తప్పించుకున్నారంట, ఇంకా చూస్తే నీతి కార్యాలను జరిగించారంట, వాగ్దానాలు పొందుకున్నారంట. ఎన్ని కార్యాలు చేశారండి, అవునా కదా? ఎరుకో చుట్టూ విశ్వాసంతో తిరిగితే 7 చుట్లకే కూలిపోయింది. ఏం చేయకుండా చుట్టూ తిరుగుతూనే. ఆలోచించండి, ఎవరి బలము వలన ఏది చేయలేడండి. సమస్తమును జరిగించేది దేవుడు. ఆ దేవుని బలం నీకుంటే నువ్వు ఏదైనా చేయగలవు. అదే మాట పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము కూడా చేయగలను అని మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఒక అబ్రహాం గారిని చూసినట్టయితే ఆయన ముసలివాడైన విశ్వాసం వల్ల ఏం పొందాడంట? బలం పొందాడంట. శారమ్మ, ఆమె మృతతుల్యమైపోయినటువంటి ఆమె గర్భము కూడా విశ్వాసము వలన బలము పొందినట్టు. అంటే మీరు ఆలోచించండి, విశ్వాసం వలన ఏదైనా జరుగుతుంది. ఎంత బలం పొందుకుంటున్నారో మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. అమ్మ అర్థమైందా? కాబట్టి ఆలోచించండి, విశ్వాసం వలన కలిగే బలాన్ని ఈనాడు మనం కలిగి ఉన్నామా? ఇంకా మనకు భక్తి యొక్క విలువ కూడా మనకు తెలియదు కదా, తెలుసా? ఆలోచించండి.
భక్తి యొక్క విలువ మనకు అర్థమైతే మనం పైకి మాత్రమే భక్తి గలవారిగా ఉండమండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏందంట, అక్కడ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు అన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట ఏంటిదంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె మీరు ఉండకూడదు అన్నమాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటే ఏంటిది, ఏం నష్టము? ఆ భక్తిలో ఉన్న శక్తి నీకు అర్థం కాదు. ఆ భక్తి వలన కలిగే ప్రయోజనము, లాభము నువ్వు పొందుకోవు. ఒకనాడు ఆ భక్తి వలనే యెహోషువ గారు సూర్యచంద్రులనే అంటే సూర్యచంద్రులను ఆపేంత శక్తి భక్తికి ఉందా? ఒకనాడు ఏలియా యొక్క భక్తి, వర్షము కురవకూడదు అని అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా కూడా ఆపింది. అంటే భక్తిలో ఉన్న శక్తి చూడండి, సూర్యచంద్రులను ఆపేంత శక్తి భక్తిలో ఉంది. వర్షము కురవద్దంటే 3.5 సంవత్సరాలు కురవలేదు అంటే కురవకుండా చేసేంత శక్తి కూడా ఏ దాంట్లో ఉంది చెప్పండి? భక్తిలో ఉంది అన్నమాట మనం ఆలోచించగలగాలి. అర్థమైందా? విశ్వాసం వలన కలిగే బలము, భక్తి వలన కలిగే బలము ఈనాడు మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. అసలు దేవుని ఆకాంక్ష ఏంటిదంటే, అసలు దేవుని కోరిక ఏంటిదంటే, ఒకసారి ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక, లాస్ట్ ఇంకో 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో ఒక 2 మాటలు చదవండి. 10వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాము. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి అన్న మాట దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక ఏంటిదంటే, బలహీనులుగా ఉన్న మీరందరూ కూడా ఏం కావాలంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎందుకు బలవంతులై ఉండాలంటున్నాడు చూడండి. ఎందుకు బలవంతులై ఉండాలంటున్నాడు? కిందికి వచ్చేసరికి అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి అన్నమాట అంటున్నాడు. అంటే మీరు దేవుని వలన బలం పొందుకొని వేటిని కలిగి ఉండాలి అన్నమాట దేవుడు చెప్తూ, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మహాబలవంతులై ఉండాలంటున్నాడు. ఎందుకంటే అపవాది యొక్క తంత్రములను ఎదురించుటకు మనము శక్తిమంతులము కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం, అంటే అరికాళ్ళు మొదలుకొని తల వరకు నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. వాక్యాన్ని నీ అణువణువున కలిగి ఉండాలి. ఆ వాక్యమే నీకు కంచు కోటగా ఉండి ఏం చేస్తుంది? అపవాది బాణాల నుండి నిన్ను కాపాడుతుంది, వాని తంత్రాల నుండి నన్ను బ్రతికిస్తుంది, కాపాడుతుంది. పాపము చేయకుండా మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటున్నాడు. 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. జాగ్రత్త, ముగింపులోనికి వచ్చాం. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మీరు పోరాడుచున్నారు అన్న మాట దేవుడికి రాయబడిందండి. దేవుడు రాశాడండి. దేంతో పోరాడాలంట? మనకి ఏ పోరాటం ఉందంట? అపవాది సైన్యముతో పోరాడే పని మనకుంది. మనం పోరాడుతున్నామా అన్న భ్రమలో మనం ఎందుకంటే అపవాదిని నేను ఎప్పుడో జయించేసి ఓడించేసి నిన్ను అల్లడి కూర్చోబెట్టింది. నువ్వు దేవుని కొరకు ఏ పని చేయకుండా అలా నిన్ను కూర్చోబెట్టింది కనుక నీకు పోరాటం ఎక్కడ? అవునా కదా? పోరాటం చేసినట్టు అనిపించేది. పాపము చేయకుండా ఎలా పోరాడాలంటే రక్తము కారునంతగా మీరు పోరాడాలి. అంటే రక్తం అన్న కార్చాలి కానీ పాపం మాత్రము చేయకూడదు. అంత పోరాడాలంటే మీలో ఏ బలం ఉండాలి చెప్పండి? దేవుని బలం ఉండాలి, విశ్వాస బలం ఉండాలి, భక్తి వలన కలిగే బలము మనలో ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు రక్తమైన గారుస్తాం కానీ పాపం మాత్రము
చెరసాలకైనా వెళ్తాము కానీ యోసేపులాగా పాపం మాత్రము చేయకుండా ఉంటామండి. అర్థమైందా? ఇక్కడ మనం పోరాడేది దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం కనుక ఇదిగో సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ప్రభువును బట్టి మనము ఆయన యందు మహాబలవంతులై ఉండాలి అన్న మాట చెప్తూ ఇంకా కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనకేముండాలి చూడండి, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచం, నడుముకు సత్యమును దట్టి, ఇంకా చూస్తే నీతి అను మైమర్పు, 15వ వచనంలో చూస్తే పాదములకు సమాధాన సువార్త వలన అయినటువంటి సిద్ధ మనసును జోడు, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఇప్పుడు శక్తిమంతులగునట్లుగా అన్ని విధాలుగా మనం సిద్ధపడి ఇప్పుడు ప్రభునందు మహాబలవంతులమై నిలబడి ఇప్పుడు అపవాదిని జయించే పని దేవుడు మన ముందు పెట్టాడు. ఏ పని పెట్టాడు చెప్పండి? అపవాదిని జయించడం అంటే ఏంటిదంటే మనం కత్తి పట్టుకొని పోవడం కాదు, ఇవి ధరించుకొని ఉండాలి, పాపము చేయకుండా ఉండాలి, దేవుని పని జరిగించాలి. అర్థమైందా? ఇవి చేస్తే దేవుని పని జరిగించాలి. చెప్పండి, ఏం చెప్పాను? ఇవి ధరించుకోవాలి, పాపము చేయకుండా ఉండాలి, దేవుని పనిని జరిగించాలి. ఇదే సాతాను జయించడం, సాతానుతో పోరాడడం. యేసుప్రభు అంటాడు, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. అయితే మీరు ఈ బలాన్ని పొందుకొని మీరు జయిస్తే ఏం చేస్తారంటున్నాడు తెలుసా? 1-2 మాటలు, అంటే ఒకటే మాట. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదవండి. జయిస్తే ఏం చేస్తానంటున్నాడు చూడండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తునంటున్నాడు. ఏం చేశాడంట దేవుడు? నువ్వు అపవాదిని, పాపాన్ని, ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబములను నువ్వు జయించగలిగితే ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? ఏం చేస్తానంటున్నాడు దేవుడు? జీవ వృక్ష ఫలాలను భుజింపనిస్తానంటున్నాడు. 11వ వచనం, సంగములతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హాని పొందుడు. జీవవృక్ష ఫలాలను తిననిస్తానంటున్నాడు, 2వ మరణం వలన ఏ హాని కూడా చెందనివ్వను అంటున్నాడు. 17వ వచనం, సంగములతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక, జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ తెల్లరాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును ఉండును, అది పొందిన వానికే కానీ మరి ఎవరికి ఉండదన్న మాట చెప్తున్నాడు. 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చేదను అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. అర్థమైందా? ఏం చేశాడంట? ఎన్నో మాట? 4వ మాట. ఏం చేశాడంట దేవుడు? జనముల మీద అధికారం ఇస్తాడంట. 3వ అధ్యాయంకి వచ్చేసండి. 3వ అధ్యాయంలో 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరును ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట అతన్ని దూతల ఎదుటను అని అతని పేరును ఒప్పుకొందును అన్నమాట. అంటే జయించువానిని జీవ గ్రంథములో నుండి పేరు కూడా తీసేయడంట. ఇంకా 12వ వచనం, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయుదును అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా చూస్తే చివరి మాట 21వ వచనం, నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అన్న మాట చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు దేవుని వలన బలం పొందుకొని, విశ్వాసము వలన బలము పొందుకొని, భక్తి వలన మనం బలం పొందుకొని, అంటే ఒక్క మాట చెప్పాలంటే దేవుని వలన మనం బలం పొందుకొని మనము దేవుని కొరకు చేయవలసినటువంటి పని ఏంటిదంటే ప్రభువును బట్టి, ఆయనను బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మనం ఆయన యందు బలవంతులై ఉండి ఏమి ధరించుకోవాలో చెప్పాడు. అవి ధరించుకొని సాతానుతో పోరాడాలంటే కత్తితో తీసుకొని పోరాడడం కాదు, పాపము చేయకుండా బ్రతకడమే సాతానుతో పోరాడడం. దేవుడు అప్పగించినటువంటి పనిని నువ్వు చేయడమే సాతానుతో పోరాడడం. అర్థమైందా? కాబట్టి దాన్ని ఏమన్నానంటే లోకములో ఉన్నటువంటి శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబములను జయించి లోకములో ఉన్న పాపాన్ని, సాతాన్ను నువ్వు జయించగలిగితే మరణాన్ని కూడా జయించి దేవుడు ఏం చేస్తాడంటాడు, ఆయన తన సింహాసనం మీద కూర్చున్నబెట్టి ఇంత గొప్ప భాగ్యం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మనము దేవుని వలన బలం పొందితే మనం ఏం చేయాలి చెప్పండి? బలహీనులైనటువంటి వారిని బలపరచాలి. సడలిన చేతులను, వడలిన మోకాలను ఇప్పుడు ఏం చేయాలి? లేవనెత్తాలి. బలపరిచే బాధ్యత, బలహీనులైన వారిని బలపరిచే బాధ్యత ఈనాడు నీకు, నాకు, నీ మీద, నా మీద దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూసి దేవుని వలన ఆయన యొక్క మహాబలం పొందుకొని భక్తులు ఏ విధంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించారో దేవుని కొరకు నీవు కూడా మహోన్నతమైన కార్యాలను, ఆ దేవుడు గుర్తించుకునే కార్యాలను నేను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత బలము పొందుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ఈ బలాన్ని పొందుకుంటే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. నీవు నీ బ్రతుకులో నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతావు. కాబట్టి ప్రతి సంవత్సరం చేసే పాచిపోయిన ప్రార్థనలు మాత్రం మనం చేయకుండా నిజంగా మనం మారి మనం దేవుని ఎదుట ఒక మంచి తీర్మానం తీసుకొని, అయ్యా బ్రతుకుతే నీ కొరకే బ్రతుకుతా, లేదా నీ కొరకే చచ్చిపోతా, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను ఎదుగో నీవు నా శరీరం అందు గణపరచబడాలి, అందుకొరకే బ్రతుకుతా, కానీ మరొక దాని కొరకు నేను బ్రతకనని ఒకవేళ నువ్వు తీర్మానం తీసుకొని దేవుని ఎదుట నువ్వు మోకరించి ఆ దేవునికి విజ్ఞాపన చేస్తే, ఇలా బ్రతకడానికి నా వల్ల కాదయ్యా, ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇలా బ్రతకడానికి నా శక్తి సరిపోతలేదు, నా బలం సరిపోతలేదయ్యా, నన్ను బలపరచని ఆ దేవుని సన్నిధిలో గోజాడి ఆయన కనికరించేంతగా నువ్వు పశ్చాత్తాపం నువ్వు పొందగలిగితే, నువ్వు హృదయమార దేవుణ్ణి వేడుకుంటే, ఒకనాడు హన్న గారు దేవుని వేడుకున్నట్టుగా నీవు నేను వేడుకుంటే దేవుడు ఆమెకు మహాబలము కలిగించినట్టుగా క్రీస్తునందు మనల్ని కూడా బలవంతులుగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.